సిటీలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. 100 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ తో నిర్మించిన నిర్మాణం ప్రత్యేకత సంతరించుకుంది. మొత్తం 3.29 ఎకరాల విస్తీర్ణంలో 2 సెల్లార్లతో కలిసి 6 ఫ్లోర్లుగా నిర్మించారు. లోపల తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించేలా నిర్మాణం చేశారు. టూరిస్టుల కోసం భారీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ తీరాన తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తిని చిరస్థాయిగా నిలిపేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ స్మారకాన్ని నిర్మించారు. అతుకులు లేకుండా 100 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన ఈ నిర్మాణం దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. రాత్రి వేళల్లో లైటింగ్తో మరింత అద్భుతంగా కనిపించేలా డిజైన్ చేయించారు. మొత్తం 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్మారక చిహ్నం 2 సెల్లార్లతో కలిపి 6 ఫ్లోర్లుగా నిర్మించారు. లోపల తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించే మ్యూజియం, 100 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో విజువల్ హాల్, 650 మంది పాల్గొనేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం ప్రత్యేక రెస్టారెంట్తో పాటు ఆధునిక సదుపాయాలు కల్పించారు. 350 కార్లు, 600 బైకులకు సరిపడా భారీ పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు ఈ స్మారక చిహ్నం నిర్వహణ బాధ్యతలు R&B శాఖ దగ్గర ఉండగా 4 నెలల క్రితం HMDAకు అధికారికంగా బదిలీ చేశారు. ఇప్పటికే హుసేన్ సాగర్ పరిసరాల్లోని పార్కులు, పర్యాటక ప్రదేశాలు, భారీ అంబేద్కర్ విగ్రహం నిర్వహణను బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అదే తరహాలో ఇప్పుడు అమరవీరుల స్మారక చిహ్నం నిర్వహణ బాధ్యతలను కూడా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ చేపట్టింది. దీంతో సిటీ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు పబ్లిక్. స్మారక చిహ్నం ప్రాంగణంలోని గ్రీనరీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. గతంలో సరైన నిర్వహణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. దీంతో HMDA అర్బన్ ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ల్యాండ్స్కేపింగ్, కొత్త మొక్కలు నాటడం, వాకింగ్ ట్రాక్స్, అలంకరణ లైటింగ్, ఫౌంటైన్లు ఏర్పాటు చేయడం వంటి పనులకు అంచనాలు రూపొందించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 2వ తేదీ వరకు అన్ని రకాల పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. జూన్ 2న అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చాలా స్పీడ్గా పనులు పూర్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు చాటి చెప్పే స్ఫూర్తి కేంద్రంగా ఈ స్మారకం చరిత్రలో నిలవనుంది. రాష్ట్రానికొచ్చే పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణగా మారబోతున్న ఈ ప్రాంగణం హైదరాబాద్ నగర అందాలను మరింత పెంచనుంది.